హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అరుణాచల సైకిల్ యాత్రలో 6వ రోజు. మీరు చూస్తున్నారు కదా, మన రాజుపాలెం సాయిబాబా గుడి దగ్గర నుంచి అయితే అరుణాచల సైకిల్ యాత్రలో 6వ రోజు మొదలు పెడుతున్నాం. ఈ యాత్ర కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు కూడా ఈ యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీ. రాజమండ్రి. మీరే ఊరు వెళ్తున్నారు? నేను తిరుపతి. తిరుపతినా? మీ పేరు? కృష్ణ. ఎక్కడి నుంచి? ఇప్పుడు శ్రేణు గారు మీకు శ్రీను స్వామి ఎవరండి? గ్రూప్లోనా? ఇక్కడ ప్రస్తుతం అయితే రుద్రకోటకి దగ్గరలో ఉన్నామండి. రుద్రకోట అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి. ఇక్కడ చూడొచ్చు చెరువు, పెద్ద చెరువు ఇది. నేను అప్పుడు పాదయాత్రకి వెళ్ళినప్పుడు ఈ రోడ్లో ఇక్కడికి వచ్చేటప్పటికి 8-8:30 అయింది. ఎక్కడనే ఒంటరిగా చీకట్లో భయంకరంగా ఉంది ఈరోజు చెరువు. అప్పుడు మళ్ళీ ఇక్కడే కాదు, ఇటుపక్క కూడా ఉంది ఇదే చెరువు. ఇది బ్రిడ్జ్ అనమాట. ఇది ఇటుపక్క ఏదో ప్రైవేట్ ప్రాజెక్ట్కి సంబంధించి రోడ్డు అనుకుంటాను. చాలా పెద్దగా వేస్తున్నారు, మరి ఎక్కడికి వెళ్తుంది. 2 మీటర్లు ఉంది. నెల్లూరు 59, కావలి 6, రుద్రకోట అయ్యప్ప స్వామి గుడి ఉందని కదండి అక్కడే. ఇక్కడ కావలి దగ్గరలో ఎవరో పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారండి. నాకు తెలిసి ఎక్కడికో మరి. జై శ్రీరామ్. ఓ అరుణాచలం జాయేగా. ఇంకా కావాలి, ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ అయితే ఉందండి. ఇక్కడైతే బోర్డు చూడొచ్చు మీరు. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ షాప్ దగ్గర టిఫిన్ చేసాం. టిఫిన్ అయితే కనుక అల్టిమేట్, చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఇలా లోపలికి, ఊరు లోపల నుంచి కావాలి అయితే వెళ్తాం. వెళ్ళేదారిలో చూద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అరుణాచల సైకిల్ యాత్రలో మనం క్రాస్ చేయబోతున్నామండి 7వ టోల్ ప్లాజా, ముసునూరు టోల్ ప్లాజా. రోడ్డు డౌన్ ఉంటే ఇలా వెళ్ళిపోతుంది, ఫ్లైట్లో వెళ్ళినట్టు. బాగా ఉపయోగించుకోవాలి. గట్టిగా చెప్పండి. టౌన్లో బాగా ఉపయోగించుకోవాలి. శక్తిని సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు డౌన్ వచ్చాం కదా, ఫ్రంట్లో చూడండి ఎంత మేరకు ఉందో. ఇప్పుడు ఉంటుంది అనమాట అసలు సినిమా. పళ్ళం వచ్చినప్పుడు ఎంతైతే ఆనందపడ్డామో ఆ మెరకు చూపించాను కదండి. ఎక్కేటప్పటికి సినిమా చూసేసాం అనమాట. చాలా కష్టంగా అయ్యో, ఇప్పుడు దాకా ఎక్కించిన మేరకలు అదే ఎక్కువ కదండి మనకి. ఇంకోటి ఉంది ఎవరా. ఎలా ఉంది? చాలా బాగుందండి. అంతా వెంకటేశ్వర స్వామి శ్రీరామచంద్రుడి దయ. అలా తొక్కినట్టే లేదు. జై శ్రీరామ్. తొక్కడే లేదండి. ఒక నైట్ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూడా ఉన్నాం, గుర్తుందని మీకు పాదయాత్రలో చూపించాను కదా, అదే గుడి అనమాట. ఎదరో కొండ చూడండి ఎలా ఉందో మాకు రోడ్డు. అది అంత మేరకు ఎక్కించాలి. ఇప్పుడు నడిచి వెళ్ళినా కష్టమే, సైకిల్ మీద ఎక్కించిన
ఆ కొండ ఎక్కించడానికి ముందుగా మేము ప్రిపేర్ అవుతున్నాం హెల్తీగా ఎక్సర్సైజ్ చేస్తాం ఎనర్జీ తీసుకుంటున్నాం. ఎనర్జీ తీసుకుంటాం అన్నమాట. బ్యాగ్ ఇచ్చేసారా? దిగినట్టు చేసినట్టున్నారా? ఒకేరా నెల్లూరుకి ఇంకా 25 కిలోమీటర్లు ఉందండి. ఇవి వెళ్ళేదారిలో స్వాములు ఇలా సైకిల్ మీద నడుచుకుంటూ పాదయాత్ర చేస్తున్నారు. స్వామి శరణం స్వామి. ఎక్కడి నుంచి అండి? శ్రీకాకుళం నుంచా? ఓకే. ఆ సైకిల్ మీద వస్తున్న స్వాములే కాకుండా ఎవరు ఇంకా చాలామంది వెళ్తున్నారండి. ఇక శ్రీకాకుళం నుంచి శబరిమలకి పాదయాత్ర. స్వామి శరణం స్వామి. అమ్మా వీళ్ళు నడుస్తుంటే నేను నడిచెళ్ళిందే నాకు గుర్తు వస్తుంది. నెల్లూరుకి ఇంకా 29 కిలోమీటర్లు ఉందండి. ఇక్కడ ఒక భోజనం హోటల్ లేదు, ఏం తినడానికి కూడా దొరకట్లేదు ఈ హైవేలో. వీళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఒకవేళ ఇటువైపు ఏదైనా పని మీద కానీ వచ్చినా ముఖ్యంగా వచ్చినా ముందుగానే ఏదైనా స్నాక్స్ లాంటివి పెట్టుకోండి, చాలా ఇబ్బంది పడతారు. డాబాలు అయితే ఉంటాయి, నాన్ వెజిటేరియన్స్కి అయితే ప్రాబ్లం లేదు, దొరుకుతాయి. బిర్యానీస్ అవన్నీ అమ్ముతున్నారు, కానీ వెజిటేరియన్ వాళ్ళకి ఇబ్బంది అయిపోద్ది, ఏం దొరకవు. అసలు ఎన్ని మెరకలు ఎక్కుతున్నావు మాకే వైన లేదు. ఆ ఎండ మాకు తగ్గట్టుగానే ఉంది. వెళ్ళే కొద్దీ మెరకలే. నడిచి వెళ్తే ఒక బాధ, సైకిల్ మీద వెళ్తే ఒక బాధ. అంటే ఎలా అయినా వెళ్ళొచ్చు, అది మన ఇష్టపూర్వకంగా వెళ్ళేదే కాబట్టి. కానీ వెళ్ళేటప్పుడు దాంట్లో వచ్చే ఆ పెయిన్ అయినా సరే ఏదైనా సరే ఒక మంచి లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ కింద మిగిలిపోతుంది మనకి. బాగుంటుంది జర్నీ, బట్ ఏంటంటే కష్టం. మనం సుఖానికి ఎలాగా కావాలనుకుంటామో కష్టం కూడా అదేగా, రెండు ఈక్వల్గానే కదా జీవితంలో వచ్చేది. మంచి ఎక్స్పీరియన్స్ అవుతారు ఎన్ని మెరకలు ఎక్కినా. కానీ ఫుడ్ దొరకడమే చాలా ఇబ్బంది అండి. ఇక్కడ ఎక్కడ కూడా దొరుకుతుందిలే. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది, ఎక్కడ ఫుడ్ లేదు. రాజుపాలెం 3, నెల్లూరు 20, తిరుపతికి 151 కిలోమీటర్స్ ఉందండి. ఇంకా ఇలా హైవే నుంచి వెళ్తుంటే ఇలా లెఫ్ట్ సైడ్కి రాజుపాలెం అనే ఒక ఊరు ఉందండి. మళ్ళీ నిన్న మనం ఆగిన సాయిబాబా గుడి దగ్గర ఉన్న ఊరి పేరు కూడా రాజుపాలెమే. ఇటు లోపలికి వెళ్తే భోజనం హోటల్స్ ఉంటాయంట, సో అందుకే ఇటు వెళ్తున్నాం. సో అది పెడల్ కంప్లైంట్ ఉందండి, బోల్ట్ స్లిప్ అయిపోతుంది. అది కొత్త బోల్ట్ ఏమన్నాను, పాత తిప్పేస్తున్నారు. ఇదే పోయిన బోల్ట్, కొత్త బోల్ట్ వేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన కష్టపడి పని చేసుకుంటున్నారు కదా, ఆయన న్యాయంగా పాపం 10 రూపాయలు అడిగారు చేసిన దానికి. చాలా సంతోషం అనిపించింది. అబ్బాయి గారు, తిరుమల పాదయాత్ర బృందం వాళ్ళు 5గురికి భోజనాలు పంపించారండి. వాటర్ బాటిల్ మాదే, వాళ్ళు 5గురికి భోజనాలు పంపించారు కాబట్టి ఇక్కడ సాయిబాబా గుడి దగ్గర భోజనం చేద్దామని వచ్చాం. సైకిల్ ఇక్కడ పార్క్ చేసాం. నెల్లూరు సిటీ బయట నుంచి అయితే వెళ్తున్నామండి. మీరు ఫ్రంట్లో చూడండి, పెన్నా నది, నెల్లూరు పెన్నా నది బ్రిడ్జ్, అక్కడ బ్యారేజ్. నవీన్ ఎక్కడి నుంచి? నెల్లూరేనా? ఓకే, చాలా థ్యాంక్స్ అన్న. వద్దు వద్దు అన్న ఇబ్బంది పెడుతూ ఇచ్చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అన్న, చాలా సంతోషం. ఓహో, వెళ్ళొచ్చేసారా శబరిమల? ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగింది. ఓకే ఓకే. నెల్లూరు దాటుతుంటే ఇలా ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి ఇక్కడ. ఈయన పాప మమ్మల్ని నెల్లూరు నుంచి ఫాలో అవుతూ వచ్చి ఇక్కడ మాకు కూల్ డ్రింక్స్ అలాగే టీలు ఇస్తున్నారనమాట. ఆయన కూడా అలాగే పుణ్యక్షేత్రాన్ని తిరుగుతూ ఉంటారంట. దగ్గరగా నెల్లూరు అవుట్స్కట్స్ నుంచి ఇదే ట్రాఫిక్ అండి, మొత్తం ఫుల్ ట్రాఫిక్ అనమాట.
రోడ్ కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది, దాని గురించి మొత్తం ట్రాఫిక్ అయితే ఆగింది. చెన్నై 165, సూళ్ళూరుపేట 85, కన్యాకుమారి 848. జై బజరంగబలి. గూడూరు ఇందాక ఆగాం కదండి, ట్రాఫిక్ జామ్ అన్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మినిమం 1 అవర్ పట్టింది. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు, అలాగే రోడ్డు కూడా ఊరు లోపల నుంచి ఊరు బయటికి చాలా తేడా ఉంది. ఊరు లోపలికి బయట చాలా ఎక్కువ దూరం అన్నమాట. వీళ్ళు సరే బయట నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి అన్నారు, బయట నుంచి వచ్చాను. చాలా దూరం. ఇక్కడ కూడా ఎవరో పాదయాత్ర చేస్తున్నారండి, బహుశా అది శబరిమల అనుకుంటా. హర హర మహాదేవ శంభో శంకర. అరుణాచల్ సైకిల్ యాత్రలో ఇప్పటివరకు మనం 7 టోల్ ప్లాజాలు క్రాస్ చేసామండి. 7 8 అని నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ 7 అనుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ మనం క్రాస్ చేయబోతున్నాం వెంకటాచలం టోల్ ప్లాజా, 8వది. ఇవి తిరుపతికి వెళ్ళే బస్సులు అండి, ఛార్జింగ్ బస్సులు. ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి తిరుపతికి బస్సులు అలా ఉంటాయన్నమాట. హర మహాదేవ శంభో శంకర. అరుణాచల సైకిల్ యాత్రలో ఇప్పటివరకు మనం 7 టోల్ గేట్లు క్రాస్ చేసామండి. ఇది 8వ టోల్ గేట్. ఇది వెంకటాచలం టోల్ ప్లాజా. ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదండి, అది పైనుంచి వెళ్ళేది ఒక రైల్వే ట్రాక్, మళ్ళీ అక్కడ కింద నుంచి ఒక రైల్వే ట్రాక్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6:46 అవుతుందండి. మేము అనుకున్న గూడూరు ఇంకా 23 కిలోమీటర్లు ఉంది. ఎంత తొక్కినా చాలా దూరం తరగట్లేదు, చీకటి అయిపోయింది, ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. ఇందులో పాపం వాళ్ళ బ్యాచ్లో ఒక ఆయనది సైకిల్ కంప్లైంట్ వచ్చేసింది, ఫ్రంట్ వీల్. ఏం చేయాలో అర్థం కాదు. నాది కూడా పెడల్ మధ్యాహ్నం బాగు చేయించాను కదా, ఇది వర్క్ అవ్వలేదు, అది పోయింది. చాలా డిస్టర్బ్గా ఉంది ఈరోజు. ఇక్కడే మనబూరులోనే ఉన్నామండి. ఇంకా ఇక్కడ సైకిల్ అయితే రిపేర్ అవుతుంది, చేస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. మాకు ఇక్కడ నుంచి మళ్ళీ గూడూరు 12 కిలోమీటర్స్ ఉంది. 12 కిలోమీటర్స్ ఇప్పుడు గూడూరు వెళ్ళాలి. మళ్ళీ ఈ నైట్ ఎలాగైనా సరే గూడూరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అంతేనా? గూడూరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. వెళ్ళిపోదాం. గూడూరు ఇప్పుడు ఈ సైకిల్ రిపేర్ అయితే వెంటనే ఇంకా గూడూరు బయలుదేరిపోతాం. ఈ మనుబోలు ఊర్లో సీనయ్య గారు అయితే ఇప్పుడు టైం వచ్చేసి 9:20 అవుతుంది. ఇప్పటికీ కూడా స్టిల్ హార్డ్ వర్క్ అనమాట. సైకిల్ రిపేర్ అదరు కూడా వేస్తున్నారు, వరుసగా చేస్తున్నారు అందరూ. పాపం ఓపిక్గా చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము 9:30 అవుతుంది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ గూడూరు స్టార్ట్ అవ్వాలి. ఇంకా 12 కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు 9:30 అవుతుందండి. గూడూరు వైపుగా మనుబోలు నుంచి బయలుదేరాం. సైకిల్ రిపేర్ చేయించుకున్నాం. పాపం ఆయన రిపేర్ చేసాను, చాలా బాగా చేశారు, మంచి అయినా. అంత కష్టపడి సుమారు 3 గంటల నుంచి కష్టపడ్డారు నా దగ్గర, 2:30 గంటలు. కానీ డబ్బులు కూడా 300 అడిగారు. పాపం న్యాయంగా తీసుకున్నారు. పాపం బాగా కష్టపడ్డారు, మంచి ఆయన లేకపోతే ఈరోజు పాపం ఆదివారం, పైగా ఎక్కడ షాప్స్ లేవు, ఆయన ఏదో అలా కింద మీద పడి చేశారు. చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు ఇక్కడ నుంచి గూడూరుకి 12 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు అదే టార్గెట్. రోడ్డు చూడండి చీకటిగా ఉందో. యాక్చువల్లీ ట్రైన్లో హైవేలో లైట్ లేకుండా కూడా జర్నీ చేయడం మా తప్పే, కానీ తప్పని పరిస్థితి. వెళ్ళాలని వీళ్ళందరూ అనుకుంటున్నారు, సో అందుకే వెళ్తున్నాం. మొత్తం చీకటి. ఫైనల్గా గూడూరు అవుట్స్కట్స్కి అయితే స్టార్టింగ్లో లెఫ్ట్కి వెళ్ళాలండి. వెళ్ళి కింద నుంచి రైట్ సైడ్కి లోపలికి ఊర్లోకి వెళ్ళాలి. అయితే వాళ్ళు ఇంకా రావట్లేదు. నేను ఫ్రంట్లోకి వచ్చేసా. ఇక్కడ వాళ్ళ కోసం వెయిట్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ గూడూరు లోపలికి వెళ్ళాలన్నమాట. సో
ఇక్కడ రోడ్డు మీద అయితే ఆగానండి, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. మామూలుగా లేదు ఈరోజు, అంతా అస్తవ్యస్తంగా ఉంది. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఇది ఇలా డైరెక్ట్గా చెన్నై, అదే మన చెన్నై రోడ్డుకేనండి ఇది. సైకిల్ అయితే ఇక్కడ ఉంది, వాళ్ళు కూడా వస్తున్నారు అందువే. వాళ్ళే వచ్చేది, వాళ్ళే. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ లోకల్ సెంటర్లోకి 5 కిలోమీటర్స్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి 9:10. గూడూరు ఊళ్ళోకి వెళ్ళే రోడ్డు ఇలా ఉందండి. ఇది లదాఖ్ రోడ్లా ఉంది. ఓరి నాయనో, ఓరి దేవుడు. ఈ పక్క నుంచి ఏదో నది వెళ్తుంది, మంచి ఫ్లోటింగ్. మనకు వాటర్ అంటే అసలే భయం. అమ్మో, జై శ్రీరామ్. ఇదే వాటర్ మొత్తం. రోడ్ అంతా చాలా దారుణంగా ఉంది. దేవుడు పెట్టే పరీక్ష ఏంటో తెలియదండి. ఆ రోడ్లు, నేను బయలుదేరే టైమింగ్ అమ్మ మామూలుగా లేదు. అయ్యో, ఏదో గూడూరు వచ్చాక నిమ్మకాయల మార్కెట్ దగ్గర జిఎస్ఆర్ షాప్ అనేది అన్నారండి. గూడూరు ఎక్కడో ఉంది, రోడ్లు చూసారు కదా ఎలా ఉన్నాయో. అక్కడి నుంచి తొక్కుకుంటూ వస్తూనే ఉన్నాం. అంత నిర్మానుషంగా ఉంది, ఎటు వెళ్తున్నామో తెలియట్లేదు, వెళ్తూనే ఉన్నాం. నేను అర్థం కావట్లేదు. అక్కడే ఆ ఊర్లోనే అమ్మవారి గుడి దగ్గర పడుకుని ఉంటే అయిపోయేదేమో. ఇక్కడ దాకా వచ్చి ఇది ఒంగోలు, గూడూరు నిమ్మకాయల మార్కెట్ అండి. ఇక్కడ పాపం వాళ్ళే పిలిచి చెప్పారు మాకు. ఇందాక ఒక షాప్ పేరు చెప్పారు, జిఎస్ఆర్ అని చెప్పి. ఆ షాప్ ఎదురుందంట. కొంచెం ధైర్యం వచ్చింది. ఇవన్నీ ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా షాప్స్ అనమాట. నిమ్మకాయలు అలాగా బస్తాల్లో కట్టి లారీలో లోడ్ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ మహాపాదయాత్ర రథం అని చెప్పి వినుకొండ నుండి తిరుమలకి. సో వీళ్ళ వ్యాన్ ఇక్కడే ఉంది. ఇదే అనమాట బిల్డింగ్. లోపలికి వెళ్ళాలి ఇప్పుడు. అయ్యో, నిమ్మకాయలు షాప్ అన్నమాట. ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారండి. ఇక్కడ తినేసి చేయాలి.